అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నాకు రెండో పర్యాయం ఈ ప్రాంతం నుంచి ఖరారు చేయడం జరిగింది. ముందుగా వారికి మా ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని స్థాయి లీడర్ నుంచి, నా కుటుంబ సభ్యుల నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2019లో మరి వారికి మాకు టికెట్ ఇవ్వడం, 2019లో పెద్ద ఎత్తున దివంగత నేత సాంబశివరాజు గారు కానీ, గౌరవనీయులు రఘుబాబు గారు కానీ, మా ఎమ్మెల్సీ గారు కానీ, అలాగే పతివాడ అప్పలనాయుడు గారు కానీ, 4 మండలాల్లో ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఎవరికి రానటువంటి మెజార్టీని నాకు అత్యధికంగా గెలిపించారు. మరి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ప్రజా సంకల్ప యాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో అన్ని హామీలు కూడా 100% కూడా అన్నీ పూర్తి చేసి, ఈయనటువంటి హామీలు కూడా ప్రజా అవసరాల నిమిత్తం రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి, ప్రతి పేదవాడికి, రైతులకి, యువతరానికి, గ్రామాలకి అన్నిటికి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ఏదైతే అన్నాడో రాష్ట్రం ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా అన్న మాట నిలబెట్టుకున్నటువంటి భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి. ఇవాళ మహిళా సాధికారత అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కచెల్లెళ్ళు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కచెల్లెళ్ళు చాలా ధైర్యంగా ఆర్థిక బలోపేతం చెందారని అంటే, ధైర్యంగా ఇవాళ ఉన్నారంటే, ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి పథకం కానీ, పిల్లలు చదివించడం కానీ, పుస్తకాలు వేయడం కానీ, బట్టలు వేయడం కానీ, బ్యాగ్ వేయడం కానీ, లేదు షూ వేయడం కానీ, నాడు నేడులో పాఠశాలలు బాగు చేయడం కానీ, చిన్నతనం నుంచే పిల్లలకి ఇంగ్లీష్ మీడియం నేర్పడం కానీ, డ్వాక్రా రుణమాఫీ ఏదైతే ఉందో అదంతా కూడా వైఎస్ఆర్ రాష్ట్ర కింద అవన్నీ కూడా మాఫీ చేయడం కానీ, లేదు చెయ్యూత పథకం కింద డబ్బులు ఇవ్వడం కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వికలాంగులు, వితాంతువులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు అందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, ప్రతి ఇంటికి పార్టీకి ఓట్లు వేసినటువంటి వాళ్ళకి, ఓట్లు వేయనటువంటి వాళ్ళకి, గతం మాకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళకి, చేయనటువంటి వాళ్ళకి అలా అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి కూడా వివక్ష లేకుండా, రాజకీయాలు చేయకుండా అందరికీ అందించినటువంటి ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈ పర్యాయం కూడా మరలా నాకు శాసనసభ్యుడిగా నన్ను ఎంపిక చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారిని ఎంపిక చేశారు. మా ఇద్దరు తాలూకా గుర్తు ఫ్యాన్ గుర్తు. మా నియోజకవర్గం కానీ ఎంపీ సెగ్మెంట్లో 7 కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అక్కజిల్లు, అన్నదమ్ములు, రైతు సోదరులు, కార్మిక సోదరులు అందరూ కూడా, యువజన నాయకులు అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్రం వచ్చిన 76 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర వైపు ఎవరు చూడాల. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రాజధాని విశాఖపట్నంలో చేస్తానని చెప్పడమే కాకుండా, భోగాపురం ఎయిర్పోర్ట్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు టైంలో ఏమీ పూర్తి చేయకుండా కొబ్బరికాయ కొడితే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరం కిందట వచ్చి శంకుస్థాపన చేసి న్యాయపరమైనటువంటి చికాకులు, చిక్కులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేసి, ఇవాళ ఎయిర్పోర్ట్కి సంబంధించి R&R ప్యాకేజీలు కానీ, రైతుల మీద ఉన్నటువంటి బలవంత భూసేకరణ చేసినటువంటి రైతుల మీద అన్యాయమైన కేసులు కానీ అన్నీ కూడా ఎత్తివేసి ఊర్లే నిర్మాణం చేశారు. పోలిపిల్లి దగ్గర ఉన్నటువంటి లింగాల వలస గ్రామం కానీ, అలాగే గూడపోల్స్ ఉన్నటువంటి దగ్గర గ్రామాలు కానీ అన్నిటికి కూడా అనేక మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి. మరి మీ అందరికి కూడా ఆలోచన చేయాలా. మన ప్రాంతంలో, మన ప్రాంతంలో నెల్లిమర్ల నియోజకవర్గంలో అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి. గడిచినటువంటి చరిత్ర కూడా ఇంతకుముందు నా మీద శాసనసభ్యుడిగా ఊడిపోయినటువంటి పెద్దల పూజ్యులు శ్రీ నారాయణ స్వామి గారు కానీ, మరి ఆనవాయితీగా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి వారే పోటీ చేశారు. ఆ తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి సత్యబాబు గారు అండదండలతో మరి నాకు అభ్యర్థిగా ఇచ్చారు. ఆ రోజున కూడా నేను గెలిచాను. 19లో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా చొరవతో, ఆయన ఆశీస్సులతో 19లో నా టికెట్ ఇచ్చారు. మరి ఇక్కడ ఇవాళ ఇచ్చినటువంటి సమీకరణలు చూస్తే, స్థానికంగా ఉన్నటువంటి నాతో పాటు, నేను తెలుగుదేశంలో 2004 ముందు తెలుగుదేశం పార్టీలో ఉండేవాడిని. నాతో పాటు ప్రయాణంగా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా ఉన్నటువంటి అనేక మంది మా స్నేహితులు కానీ, మా బంధువర్గం కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎంపీపీలు చేసి, జడ్పీటీసీలు చేసి సీనియర్ నాయకులుగా ఉన్నారు. వాళ్ళందరికి కూడా తెలుగుదేశం అన్యాయం చేసిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. చేసి ఇక్కడ ఉన్నటువంటి టికెట్ని జనసేన మరి డబ్బులు కమ్ముకుంది. ఎన్ఆర్ఐ క్యాండిడేట్ని ఎవరినో తీసుకొచ్చింది. ఆవిడ స్థానికురాలు కాదు. ఆవిడ అనేక రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను తీరుస్తానని చెప్పని పెద్దల పూజ్యులు గౌరవనీయులైనటువంటి దివంగత సంజీవరావు గారు ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో మరి తక్కువగా ఇవాళ
కంప్యూటర్ విద్య కానీ కంప్యూటర్ ఉద్యోగాలు కానీ విదేశీ తాలూకా దేశాలకు పంపిస్తాను అందరిని చెప్తే ఆ రోజున పెద్ద అయినటువంటి పూజ్యులు కొమ్మూరు సంజీవరావు గారు చవకగా భూములు ఇప్పించారు. ఇప్పించిన తర్వాత ఇంకా చాలలేదని చెప్పని ఆ రోజు బొత్స సత్యనారాయణ గారిని, దివంగత నేత అయినటువంటి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు ఎంపీ గారిని, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆ రోజు ప్రభుత్వ భూములన్నీ కూడా చవకగా ఇప్పించారు. ఇవాళ వందలాది ఎకరాలు ఇవాళ 3 కోట్ల 4 కోట్ల రూపాయల ఎకరాలు అయిపోయింది. ఆ రోజున కూడా అన్ని చేసినప్పటికి కూడా 2009 వచ్చినప్పటికీ వాళ్ళ స్వభావం చూపించారు. బ్యాక్గ్రౌండ్ ఉండి పీఆర్పీకి సపోర్ట్ చేశారు. 2019 వచ్చినప్పటికీ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే 7,200 ఓట్లు పడ్డాయి. ఇవాళ 2024 వచ్చినప్పుడు జనసేన అభ్యర్థిగా అయింది. ఇవాళ మా తాలూకా ప్రాంతంలో అందరూ గమనించాలా. భోగాపురంలో ఉన్నటువంటి భోగాపురం ఆ మిరాకిల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఏమిటంటే వీళ్ళు ఎంత నైవంచకం చేశారు. బలవంతంగా భూములు తీసుకొని ఉద్యోగాలు లేక, లేబర్ చేసిన పనికి కూలి లేక ఎన్నో ఇబ్బందులు పెట్టారని చెప్పినటువంటి సంగతి భోగాపురం మండలంలో అందరికీ తెలుసు. మరి ఇక్కడ ఈ మధ్య కాలంలో మా పార్టీలో కొంతమంది జనసేన కొండువాళ్ళు ఒప్పుకున్నారు. ఎవరు జనసేన కొండువాళ్ళు ఒప్పుకున్నా ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ నాయకుడు అయినటువంటి వాడు ప్యాకేజీ స్టార్, వీళ్ళు కూడా ప్యాకేజీలకి వెళ్తున్నారు తప్పితే నిజంగా ప్రజాసేవ చేయడానికో ప్రజల తాలూకు మనోభావాల్ని గౌరవించడానికో మరి ఏ నాయకుడు వెళ్ళట్లేదు. మరి ఇవన్నీ కూడా మీరు గమనించి మరి సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఏ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రైతులు కానీ పల్లెలు కానీ ఇవాళ ఉంటున్న మహిళలు కానీ యువతరం కానీ అందరూ కూడా బాగున్నారు. ఏ తాలూకా ఎంపీ అభ్యర్థి మన సామాజిక వర్గం చెందినటువంటి వాడిని బెల్లాన చంద్రశేఖర్ని ఎంపీ అభ్యర్థిగా నియమించారు కాబట్టి గత 5 సంవత్సరాలు కూడా ప్రతి నియోజకవర్గంలో ఆయన ఇచ్చినటువంటి ఎంపీ ఫండ్స్ అన్నీ కూడా సకాలంలో అందరికి కూడా ఖర్చు చేసి అందరి అభివృద్ధికి కూడా తోడ్పడి ఇవాళ అన్ని ప్రాంతాలు కూడా తిరిగినటువంటి సంగతి. మరి గతంలో కేంద్ర మంత్రి తెలుగుదేశంలో ఉన్నటువంటి అశోక్ గెహ్లోట్ గారు చేశారు. ఎంపీ ఫండ్స్ ఎక్కడున్నాయో తెలియదు, కేంద్ర మంత్రి ఎక్కడున్నాడో తెలియదు, పౌర విమాన శాఖ మంత్రిగా చేశాడు. ఆయన చేసినప్పుడే ఎయిర్పోర్ట్కి కొబ్బరికాయ కొట్టారు కానీ అన్నీ కూడా ఏవి కూడా చిక్కులు కూడా ఎప్పుకుంటా అందరిని ఇబ్బంది పెట్టారు. ఇవాళ అందరూ గమనించాలా. విజ్ఞులైనటువంటి మీ అందరూ కూడా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఇవాళ ఇచ్చినటువంటి డొక్కులకో బకెట్లకో వాళ్ళు చేసినటువంటి ప్యాకేజీలకో మీరు ఆశపడితే జీవితాంతం కూడా ఇవాళ ఏ గ్రామానికి ఏ ఇంటికి తక్కువ చూస్తే 2 లక్షలు, ఎక్కువ చూస్తే 10-15 లక్షలు కూడా వచ్చినటువంటి ఇల్లులు ఉన్నాయి. ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నారో అన్ని కార్యక్రమాలు చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.